విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ భూయస్తదేతి తవ పాణితల ప్రతిష్ఠౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విష్ణోపదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్స. ఇది ఋగ్వేదంలోని శ్రీ విష్ణు సూక్తంలో చెప్పబడిన విధంగా తేనెను స్రవించేటువంటి పరమాత్మ పాదములు ఇవే, ఇవి అనుభవించదగినవి అని ఆ విష్ణు సూక్తంలో చెప్పబడింది, ఋగ్వేదంలో చెప్పబడింది. దాన్ని రుజువు చేస్తున్నట్టుగా నీ యొక్క కుడి హస్తము నీ యొక్క పాదాలను చూపెడుతున్నాయి స్వామి. ఇది ఎంత గొప్ప విషయం! ఇవే ఆ పాదములు, శ్రీపాదములు, మీరు కూడా దర్శించుకోండి అన్నట్టుగా మా అందరికీ నీ శ్రీపాదాలను కరుణతో చూపెడుతున్నావు స్వామి అని ఇందులో చెప్పబడుతున్నది. కూరతాళ్వాన్ అతిమానుష స్థవంలో ఏం చెప్తారంటే, ఆ శ్రీపాదముల నుంచి వచ్చే మధు ఉంది కదా, వేదంలో చెప్పబడినట్లుగా అది కాంతి పుంజములై మనకు ఉద్ధరిస్తున్నాయని చెప్తారు. ఖగోళంలో ఆ విష్ణుపదం ఎట్లా ఉందంటే ఒక తేనె పట్టులా ఉందట. దానిని నిత్యసూరులు నిత్యం దర్శిస్తూ ఉంటారు కాబట్టి అవి మిక్కిలి భోగ్యములు. సరే, విష్ణు సూక్తం ఏం చెప్తుంది చూద్దాం. తదస్య ప్రియమభిపాదో అస్యాం నరో యత్ర దైవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిత విష్ణోపదే పరమే మధ్వ ఉత్స. ఇంకా ఏం చెప్తుందంటే విష్ణు సూక్తం, తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో వివన్యవో జాగ్రవాగం సమింధతే విష్ణోర్యత్పరమం పదం అన్నట్లుగా ఆ ఋగ్వేదం చెప్పినట్లుగా స్వామి యొక్క శ్రీపాదములు మధువును, కాంతిపుంజాలను అవి నిరంతరము ప్రసారణం చేస్తుంటుంది. ఆ ప్రసరణలో భక్తులు ఉద్ధరించబడుతున్నారు. దాన్ని ఆ విష్ణుపదాన్ని నిత్యం ఆ నిత్యసూరులు ఒక తేనె పట్టులాగా ఆ ఖగోళంలో దర్శిస్తూ ఉంటారని దీని యొక్క భావం. స్వస్తి.